హాయ్ ఆల్, వెల్కమ్ టు ద డిజిటల్ బడీ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను మీకు ఏఐ టూల్స్ గురించి ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఏఐ టూల్స్ గురించి చాలామందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంటే ఇది ఆల్రెడీ నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న డేట్ వచ్చేసి జూన్ 23వ తారీఖు 2024లో నేను ఈ వీడియో చేస్తున్నా. కానీ ఇప్పటికే ఏఐ టూల్స్ అనేది చాలా వరకు వచ్చాయి, కొన్ని సంవత్సరాలు అవుతుంది. సో లాస్ట్ ఇయర్ జనవరిలో అంటే 2023వ సంవత్సరంలో జనవరిలో ఈ చాట్ జీపీటీ ఎప్పుడైతే పాపులర్ అయిందో, అది అంతకుముందే రిలీజ్ అయింది, కానీ జనవరి నుంచి ఇంకా చాలా గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట. సో అప్పటి నుండి చాట్ జీపీటీ కావచ్చు, ఇతర ఏఐ టూల్స్ చాలా వచ్చాయి. సో ఈ చాట్ జీపీటీ లాంటి టూల్స్ ఏంటి, అసలు ఏఐ ఏంటి, మనం ఎట్లా యూజ్ చేసుకోవచ్చు ఈ చాట్ జీపీటీ లాంటి టూల్స్ అనేది నేను మీకు సిరీస్ ఆఫ్ వీడియోస్లో నేను మీకు ఇస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డెఫినెట్గా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఓకే, ఏఐ టూల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తెలుగులో కనుక చూసుకున్నట్లయితే కృత్రిమ మేధస్సు అని అంటాం. సో అయితే ఈ చాట్ జీపీటీ అనేది ఒక మనం ఏదైనా ప్రాంప్ట్ కనుక ఇచ్చామనుకోండి, ప్రాంప్ట్ అంటే ఏదైనా అడిగితే ఇన్స్టెంట్గా మనకు అక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. ఇది ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఇంతకంటే ముందు గూగుల్లో ఏదైనా సెర్చ్ చేయాలంటే, లెట్స్ సే హౌ టు ప్రిపేర్ ఏ చికెన్ బిర్యానీ అనుకోండి ఎగ్జాంపుల్. మనం ఏదైనా టైప్ చేసినప్పుడు మనకి ఇలా కొన్ని లింక్స్ వస్తాయి గూగుల్లో. ఆ వీడియోస్కి వెళ్ళి చూడడం కావచ్చు, లేకపోతే ఆ బ్లాగ్కి వెళ్ళి వాటి ఇంగ్రీడియంట్స్ ఏంటి, వాటి ప్రిపరేషన్ మెథడ్ ఏంటి అనేది అంతా మనం చదువుకునే వాళ్ళం. సో అయితే ఈ ప్రాసెస్ అంతా ఏదైతే ఉందో, ఇప్పుడు 10 లింక్స్ నేను చూడాలా ఒక్కొక్కటి అని అవసరం లేదనమాట. ఇక్కడ చాట్ జీపీటీకి కనుక అడిగితే అదే మీకు సింపుల్గా మీకు ఇస్తుంది. లెట్స్ సే అదే అడుగుదాం మనం, హౌ టు, ఒక నిమిషం నేను నా లాంగ్వేజ్ నేను ఇంగ్లీష్లో పెట్టుకుంటా. ఓకే, హౌ టు ప్రిపేర్ ఏ చికెన్ బిర్యానీ. సో ఇలా మనం టైప్ చేసినప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కావచ్చు, అదంతా మనకి ఇక్కడికిక్కడ ఇన్స్టెంట్గా ఇస్తుంది. మనం అక్కడికి గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇట్లా చాలా వరకు మనకి ఇటువంటి సర్చ్ క్వెరీస్కి ఇక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మనం ప్రాంప్ట్ అడిగే విధానం ఉంది చూసారా, అది మనం ప్రాంప్టింగ్ అని అంటాం. ఆ అడిగేది కరెక్ట్గా అడగాలన్నమాట. ఎంత బెటర్గా అడిగితే అది మనకు అంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మనకు క్విక్గా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇదనే కాదు, మనం చూసుకుందాం, ఈవెన్ ఈ చాట్ జీపీటీ ఎక్కువగా ఈ టెక్ ప్రొఫెషనల్స్కి కానీ ఈవెన్ మార్కెటింగ్ ప్రొఫెషనల్స్కి అయినా డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఏ ప్రొఫెషన్కైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఎక్సెల్ వాడే వాళ్ళు కూడా ఒకవేళ డేటా నుంచి దీన్ని సమరైజ్ చేయమంటే సమరైజ్ చేసి ఇవ్వడం కావచ్చు, ఇలా చాలా పనులు చేసి పెడుతుంది ఇది. ఇవన్నీ మనం తర్వాత వీడియోస్లో చూస్తాము. లెట్స్ సే నేను ఒక కోడ్ రాయాలనుకోండి, ఒక లింక్ ఇవ్వాలి. సో లింక్ ఇవ్వాలి అంటే ఆ హైపర్ లింక్ ఇవ్వాల్సిన కోడ్ ఏంటో అడుగుదాం. గివ్ మీ కోడ్ ఫర్ ఏ హైపర్ లింక్ అని అడిగాను, చూద్దాం ఇది కరెక్టేనా కదా. ఎస్, ఇస్తున్నది చూడండి. సో ఇట్లా మనకి ఏదైనా కోడ్ ఒకవేళ అవసరమైనా సరే దీన్ని మనం కనుక కరెక్ట్ ప్రాంప్ట్తో అడిగితే ఇది ఇలా ఇస్తుంది. ఇది ట్యాగ్ చూడండి, HTML ట్యాగ్. ఇదైతే బేసిక్గా అందరికి తెలిసే ఉంటుంది. ఏదైనా లింక్ పని చేయాలి అంటే ఇలా ఉండాలన్నమాట బ్యాక్ ఎండ్లో కోడ్ అనేది. సో క్లిక్ హియర్ టు విజిట్ example.com అని ఉంది కదా, ఇది టెక్స్ట్. ఈ టెక్స్ట్పై క్లిక్ ఇస్తే ఇక్కడ example.com అని ఉంది కదా, ఈ లింక్కి వెళ్తారు. సో కానీ ఇది అంతా ఆ లింక్ పని చేయాలి అంటే ఇలా ట్యాగ్ అనేది ఎవరైనా ఏ లింక్కైనా మీరు వెళ్ళి చూడండి, ఇలా ఓపెన్ బ్రాకెట్ ఉండి AHREF = ఇక్కడ మీకు ఉన్నది కదా ఇన్వర్టెడ్ కామర్స్, అందులో ఆ లింక్ ఇచ్చి దాని తర్వాత లింక్కి ఉండే టెక్స్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదంతా కరెక్ట్ ఉండాలి. కొంచెం మిస్టేక్ ఉన్నా సరే ఇక్కడ ట్యాగ్ ఓపెన్ అయింది చూడండి, ఇదంతా ఓపెన్ అయిందనమాట ట్యాగ్. సో ఇది తర్వాత ఇది క్లోజ్ చేయడం అనమాట. ఇట్లా చాలా ఉంటాయి. ఇది చాలా సింపుల్ది కోడ్ అనేది. బట్ ఇంకేమైనా కాంప్లికేటెడ్ది ఏమైనా డెవలపర్స్ కానీ కోడింగ్ వచ్చిన వాళ్ళు అడిగితే అది కోడ్ ఇస్తుంది అనమాట. మనకి ఎగ్జాంపుల్గా కూడా ఇక్కడ దాని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ ఇస్తుంది. సో అట్లా మనకు చాట్ జీపీటీ అనేది చాలా వరకు యూజ్ అవుతుంది. ఈవెన్ టెక్ ప్రొఫెషనల్స్కి కానీ, కోడింగ్ చేసే వాళ్ళకి కానీ, ఈవెన్ మన డిజిటల్ మార్కెటర్స్కి ఎట్లా యూజ్ అవుతుంది. ఓకే, ఒకసారి చూద్దాం. సోషల్ మీడియా క్యాప్షన్స్ అడుగుదాం. ఏదైనా ఒక ఫోటోగ్రాఫర్కి అడుగుదాం, వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్. గివ్ మీ 5 సోషల్ మీడియా క్యాప్షన్స్ ఫర్ ఏ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అని అడుగుతున్నా. చూద్దాం, మనకి క్యాప్షన్స్ ఇస్తున్నా చూడండి, చిన్న క్యాప్షన్స్ ఇస్తుంది. ఒకవేళ ఇదే క్యాప్షన్స్ని ఇంకా మనం ఏమైనా లెంత్ ఇంతే కావాలి, నాకు ఒక 300 వర్డ్స్తో క్యాప్షన్స్ కావాలి అన్నా సరే మీరు ఇవ్వచ్చు అనమాట. రీరైట్
300 వర్డ్స్తో రాయమంటే అది రాస్తుంది, మనకు కావాల్సినంత రాస్తుంది. ఎంత అయినా సరే మనకు కరెక్ట్గా దాన్ని అడగడం రావాలన్నమాట. దాన్ని మనం ప్రాంప్టింగ్ అని అంటాం, చాట్ జీపీటీ. సో అయితే చాట్ జీపీటీ చాలా ఫేమస్ అయింది. చాట్ జీపీటీతో పాటు ఇది ఇప్పుడు మనం కనుక చూసుకున్నట్లయితే జెమినీ కావచ్చు. జెమినీ అనేది ఫస్ట్ బార్డ్గా ఇంట్రొడ్యూస్ అయింది. ప్రజెంట్ దాన్ని మనం జెమినీగా గూగుల్ వాళ్ళే రీబ్రాండ్ చేశారు. జెమినీ కూడా ఒక అటువంటి చాట్ జీపీటీ లాంటి టూలే. ఇక్కడ కూడా మీరు ప్రాంప్ట్స్ ఇవ్వచ్చు. ప్రాంప్ట్స్ ఇస్తే మీకు జెమినీ కూడా బాగా ఇస్తుంది. అయితే రీసెంట్గా నేను గమనించింది ఏంటంటే చాట్ జీపీటీ కంటే కూడా కొన్ని క్వెరీస్కి గూగుల్ వాళ్ళ జెమినీ ఏదైతే ఉందో gemini.google.com మీరు ఇక్కడికి వచ్చినా సరే, మీరు ఇక్కడ అడిగినా సరే బెటర్గానే ఇస్తుంది. దాని తర్వాత మీకు క్లాడ్ అని ఒక టూల్ ఉంది. ఈ టూల్ కూడా బాగానే పనిచేస్తుందని అంటున్నారు. సో క్లాడ్ కూడా మంచి ఏఐ టూలే. క్లాడ్ కాకుండా రీసెంట్గా నేను చూసింది ఏంటంటే పర్ప్లెక్సిటీ, ఓకే, ఈ టూల్ కూడా బాగా పనిచేస్తుంది అనేది నేను విన్నాను. బట్ ఈ టూల్స్కి డిఫరెన్సెస్ ఏంటి అని కానీ, ఏ టూల్ వాడితే బెటర్ అని కానీ, ప్రాంప్ట్స్ మనం ఇంకా బెటర్గా ఎలా ఇవ్వచ్చు అనేది చాలా యూస్ కేసెస్ని తీసుకొని నేను వీడియోస్ చేస్తాను. సో మీరు మిస్ అవ్వద్దు. ఈ వీడియో ఇంతటితో నేను కంప్లీట్ చేస్తున్నా. మీకేమైనా ఈ టూల్స్ పైన కానీ ఏఐ పైన కానీ ఏదైనా క్వెరీస్ ఉన్నట్లయితే మీరు నాకు ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే కామెంట్స్ రూపంలో కామెంట్ చేయండి. నేను వాటిని వీడియోస్గా చేయడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్ మిస్ అవ్వద్దంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.